హలో ఎవ్రీవన్. మనం ఈరోజు ఈ క్లాస్‌లో ఇండస్ట్రియస్ పరిశ్రమలు క్లాస్‌లో భాగంగా పార్ట్ 2 అని నేర్చుకోబోతున్నామండి. మనం ఆల్రెడీ పార్ట్ 1 అనేది అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కోసం ఆల్రెడీ నేర్చుకున్నామండి క్లాస్ 1లో. ఎవరైతే ఆ వీడియోని చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియో. మనం నియర్లీ 40 మినిట్స్ ఆ వీడియోస్‌లో మనకి అగ్రికల్చర్ బేస్‌కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది ఆ వీడియోలో. బట్ రైట్ నౌ మనం మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అండి. నథింగ్ బట్ ఖనిజ ఆధారిత పరిశ్రమల కోసం మనం ఈ క్లాస్‌లో నేర్చుకోబోతున్నాం అండి. ఎవరైతే ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు గాని కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ టు విటమిన్ ఐఎస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. లెట్స్ కమ్ టు ద టాపిక్. మనం మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్‌లో మాట్లాడుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో హెవీ ఇండస్ట్రీస్ అనేవి కొన్ని ఉన్నాయండి. అందులో మొదటిగా హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, అలానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, నథింగ్ బట్ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అని కూడా అంటారు దీని అఫీషియల్ నేమ్ వచ్చేసరికి. సో భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్, అలానే హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ 6 అనేవి మనకి హెవీ ఇండస్ట్రీస్లో రావడం అయితే గమనించవచ్చు. అందులో మొదటిగా మనం ఇప్పుడు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం నేర్చుకోబోతున్నాం అండి. దీన్ని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక ఏపీలో ఉన్న ఏకైక మనం ఇనుము ఉక్కు కర్మాగారం అండి. ఇనుము ఉక్కు కర్మాగారం ఏంటంటే ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. దీన్ని ఏమని పిలుస్తామంటే మనం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్, ఆర్ఐఎన్ అని కూడా అంటారనమాట. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అనేది. సో ఇది రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క మరియు పెద్ద ఇనుము ఉక్కు కర్మాగారంగా మనం చెప్పొచ్చు అనమాట. ఇది రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అనే సంస్థ పేరు మీద అయితే స్థాపించడం అయితే మనం చెప్పుకున్నాం. అలానే ఉత్పత్తి అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే 1992 నుండి అయితే మాత్రం ఆగస్ట్ 1 నుండి అయితే దీని యొక్క ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయిందండి. దీని యొక్క ఉత్పత్తి అయితే స్టార్ట్ అయింది. బట్ ఎప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు నుండి రన్ అవ్వడం మొదలు అంటే ఎప్పుడు నుండి కన్స్ట్రక్షన్ మొదలైందంటే 1971. 1971 అయితే మనం గమనించవచ్చు. అలానే ఈ నది అంటే సముద్రపు తీర రేఖంలో ఉన్న మొదటి అలానే ఏకైక స్టీల్ ఫ్యాక్టరీ ఏంటంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అండి. దాన్ని అందుకోసం ఏమని పిలుస్తారంటే షోర్ బెట్ షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ అంటాం అనమాట. షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ అంటే ఈ తీర రేఖం గుండా ఉండే స్టీల్ ప్లాంట్లో మన మనం అంటే తీర రేఖ అంటే నథింగ్ బట్ కోస్టల్ ఏరియాలో ఉండడం అనేది మనం గమనిస్తున్నట్లయితే దాన్ని అందుకోసమే షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ అని కూడా అనడం అయితే గమనించవచ్చు. అలానే కమర్షియల్లీ కన్స్ట్రక్టెడ్ మెటీరియల్ లైక్ స్టీల్ రాడ్స్, స్క్వేర్స్, యాంగిల్స్, టీ బార్స్, ఛానల్ బిల్లెట్స్, వైర్ రాడ్స్, యూనివర్సల్ బీమ్స్ ఇలాంటివి అంటే ఇవన్నీ కూడా ప్రొడక్షన్ అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. అలానే ద ఏపీ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ద కన్స్ట్రక్షన్ ఫర్ ద ఫ్యాక్టరీ ఇన్ ద ఎవ్రీ వే బై ప్రొవైడింగ్ బేసిక్స్ నెసెసిటీ లైక్ ల్యాండ్, వాటర్, ఎలక్ట్రిసిటీ అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ అయితే దీన్ని మనకి చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అలానే ఇప్పుడు ప్రైవేటైజేషన్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఈ ప్రైవేటైజేషన్ కోసం యాంటీకి కూడా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్మికులు పోరాటం అయితే చేయడం మనం చూడొచ్చు. దీనికి సంబంధించినంత వరకు ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి మనకి అంటే ఈ బొగ్గు గనులు ఎక్కడి నుండి వస్తున్నాయి? బొగ్గు గనులన్నీ కూడా జార్ఖండ్‌లోని జరియా బొగ్గు గనులండి. జరియా. జరియా బొగ్గు గనుల నుండి బొగ్గు రావడం అయితే గమనించవచ్చు. జరియా బొగ్గు గనులు ఎక్కడంటే జార్ఖండ్. అలానే సున్నపురాయి ఎక్కడి నుండి వస్తుంది? ఈ సున్నపురాయి. ఈ సున్నపురాయి అనేది మనకి ఎక్కడి నుండి వస్తుందంటే ఒడిస్సా నుండి వస్తుందండి. అలానే మాంగనీస్ కూడా. మాంగనీస్ కూడా ఎక్కడి నుండి వస్తుందంటే ఒడిస్సా నుండి రావడం అయితే మనం గమనించవచ్చు. తర్వాత మనకి ఈ మాంగనీస్ ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్ ఆ బోర్డర్‌లో అయితే రావడం అయితే మనం చూడొచ్చనమాట. ఇది మాక్సిమం అంటే ఎక్కడికి ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయంటే జపాన్‌కండి. జపాన్‌కి ఎక్కువగా ఎక్స్‌పోర్ట్ అవ్వడం జరగవచ్చు. అలానే ఈ స్టీల్ ఫ్యాక్టరీకి ఉన్న రివర్ పేరంటే గోస్తాని రివర్. గోస్తాని రివర్ అని కూడా మనం తెలుసుకోవాల్సిన అయితే అవసరం ఉందన్నమాట. ఇది ద విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం సంబంధించినంత వరకు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మనం హెవీ ఇండస్ట్రీస్‌లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కోసం డిస్కస్ చేయడం అయితే జరిగిందండి. బట్ ఇప్పుడు మనం హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఎక్కడ ఉందంటే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ చెప్పుకున్నట్లయితే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్‌లో భాగంగా హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్
విశాఖపట్నం ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందంటే విశాఖపట్నం దగ్గర మనం షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ కోసం మాట్లాడుకున్నట్లయితే హిందుస్థాన్ షిప్ యార్డ్. ఇది మొదటగా దీన్ని సింధియా స్టేట్ నావిగేషన్ కంపెనీ అయితే ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. సింధియా స్టేట్ నావిగేషన్ కంపెనీ. సో దీని నుండి గవర్నమెంట్ అనేది టేక్ ఓవర్ చేసుకుని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్గా మార్చడం అయితే జరిగిందనమాట. మొట్టమొదటిసారిగా 1946లో ఈ ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేది స్టార్ట్ అయ్యడం జరిగింది. ఈ స్టార్ట్ అవ్వడంలో భాగంగా మొట్టమొదటి షిప్ని అయితే ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. ఆ మొదటి షిప్ ఏంటంటే జల ఉష అనే ఒక మొట్టమొదటి షిప్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరగడం అంటే చూడడం ప్రొడ్యూస్ చేయడం అయితే మనం గమనించవచ్చు. అది 1948లో అయితే మాత్రం వాటర్స్లోకి వెళ్ళింది. అది అంటే అప్పుడు ఇనాగ్రేట్ చేసింది మన అప్పటికి పిఎం అయిన నెహ్రూ అనమాట. సో తర్వాత ఈ మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లుగా సింధియా నావిగేషన్ కంపెనీ మొదట స్టార్ట్ చేసి దాన్ని గవర్నమెంట్ అనేది టేక్ ఓవర్ చేయడం అవన్నీ చేసి తర్వాత పేరు మార్చడం అయితే జరిగింది. హిందుస్థాన్ షిప్ యార్డ్గా పేరు మార్చడం అయితే జరిగింది. అలానే ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్కి ఈ సీ అనేది కూడా చాలా సపోర్ట్ చేస్తూ 150 to 170 మీటర్స్ వరకు కూడాను అంటే షిప్స్ అన్ని కూడా లోపలికి వచ్చేటట్లుగా అలానే 25,000 టన్నుల బరువుని సపోర్ట్ చేసినట్లుగా కూడాను ఈ యొక్క షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ అనేది మనకు ఉండడం అయితే జరిగిందనమాట. అలానే ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్లో హిందుస్థాన్ షిప్ యార్డ్లో వార్షిప్స్ అలానే సబ్మెరైన్స్ అలానే అదర్ థింగ్స్ అన్నీ కూడా ఇందులో ప్రొడ్యూస్ చేయడం అయితే గమనించవచ్చు. ఇదండి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ యొక్క మెయిన్ ఇన్ఫర్మేషన్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు మన హిందుస్థాన్ షిప్ యార్డ్ కోసం కూడా డిస్కస్ చేయడం అయితే మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనం భారత్ హెవీ ప్లేట్స్ వెసల్స్ అండి. ఇది ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో అయితే ఉండడం అయితే గమనించవచ్చండి. ఎక్కడ ఉందంటే విశాఖపట్నం. ఇది విశాఖపట్నం అదేనే దీనికి సంబంధించినంత వరకు ఇది ఈ భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ అన్ని కూడాను మనకి ప్లేట్స్ అండ్ వెసల్స్ కూడాను ఎందులో మనకి ఇది విలీనం చేయడం అయితే అయిందంటే 2009లో బెల్ అండి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్గా మనం ఇందులో అయితే అంటే లింకప్ చేయడం అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే విలీనం చేయడం అయితే మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది హిందుస్థాన్ జింక్ లిమిటెడ్. దీన్ని జింక్ పరిశ్రమ చూసుకున్నట్లయితే పేరున రాజస్థాన్లో 3 యూనిట్లు ఉండగా ఈ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్లో మనకి విశాఖపట్నంలో ఉన్నాయండి. రాజస్థాన్లో 3 ఉంటే మన వైజాగ్లో ఒకటి ఉందన్నమాట. వైజాగ్లో ఒకటి, రాజస్థాన్లో 3. సో తర్వాత వచ్చేసరికి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. ఇది ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉండడం అయితే గమనించవచ్చు. ఇవన్నీ కూడా పెట్రోల్కి సంబంధించినంత వరకు ప్రొడక్షన్ అయితే గమనించవచ్చు. తర్వాత మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో అయితే మనం చెప్పుకోవాల్సిన విషయం అయితే ఉంది. హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కోసం చెప్పుకున్నాం కాబట్టి. తర్వాత ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడాను ఉందన్నమాట. ఈ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడాను అంటే ఫెర్టిలైజర్ సంబంధించినంత వరకు కూడాను ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ ఉండడం గమనించవచ్చు. ఇది ఎక్కడ ఉందంటే కడప డిస్ట్రిక్ట్స్ అండి. ఎర్రగుంట్ల కడప డిస్ట్రిక్ట్, కడప జిల్లాలో అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు. దీంతో పాటుగా బెల్లో కూడా ఉన్నది. బెల్లోన మనకి ఏపీలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఒకటి ఉందన్నమాట. బెల్ ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎక్కడ ఉందంటే ఇది దేశంలో 7 చోట్ల 7 యూనిట్లు స్థాపించబడితే ఇందులో మచిలీపట్నంలో ఒక దగ్గర ఉందన్నమాట. ఒక యూనిట్ మచిలీపట్నం. సో ఇందులో ఎక్కువగా మనకి రాడార్ కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ తోటి అలానే ట్రాన్స్ఫార్మేటర్స్, గన్ కంట్రోలింగ్ లాంటివి ఇవన్నీ కూడాను ఈ బెల్ అయితే మనకి ప్రొడ్యూస్ చేయడం అయితే గమనించవచ్చు. సో ఇవన్నీ హెవీ ఇండస్ట్రీస్ ఇన్ ద స్టేట్లో గమనించినట్లయితే తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఈ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్లో మెయిన్ ఇంపార్టెన్స్ సరికి సిమెంట్ ఇండస్ట్రీస్ అండి. ఈ సిమెంట్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే మనకి సున్నపురాయి అలానే కోల్ మినరల్స్ ఎక్కడ దొరుకుతాయో అక్కడ సిమెంట్ ఇండస్ట్రీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా చాలా అనుకూలంగా ఉంటుందండి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో మనకి 1939లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే గమనించవచ్చండి. అలానే ఏపీ ఈజ్ ఎ సర్ప్లస్ స్టేట్ ఆఫ్ సిమెంట్ ప్రొడక్షన్. అంటే అధిక ఉత్పత్తి
చేయడంలో మనది ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉందన్నమాట. యాజ్ రిజర్వ్ ఆఫ్ లైమ్ స్టోన్స్ అంటే సున్నపరాయి ఎక్కువగా ఉండడం వల్ల, అలానే బొగ్గు గనులు దగ్గరలో ఉన్న బొగ్గు గనులు కూడా ఉండడం వల్ల మనకి ఈ సిమెంట్ ఇండస్ట్రీస్ అనేది అనుకూలంగా ఉండడం అయితే మనం చూడొచ్చు అనమాట. ఎక్కువగా సిమెంట్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ద కడప, కర్నూలు అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్లో ఉండడం అయితే గమనించవచ్చు. ఎందుకంటే ఈ 3 డిస్ట్రిక్ట్స్ దగ్గర సున్నప్రాయి సున్నప్రాయి నిల్వలు ఎక్కువగా ఉంటాయండి. సున్నప్రాయి నిల్వలు ఎక్కువగా ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అందుకోసం ఎక్కువగా ఈ 3 డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్టరీస్ అయితే సిమెంట్ ఫ్యాక్టరీస్ కొన్ని ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎల్ఎన్టీ సిమెంట్స్ అండి. ఎల్ఎన్టీ సిమెంట్స్ ఎక్కడంటే తాడిపత్రి, అనంతపురంలో చూసుకున్నట్లయితే, అలాగే పెన్నార్ సిమెంట్స్ చూసుకున్నట్లయితే అది కూడా తాడిపత్రి, అనంతపురంలో చూసుకున్నట్లయితే, అదే కోరమండల్ సిమెంట్స్ ఇది కోరమండల్ సిమెంట్స్ అనేది ఎక్కడ ఉన్నాయంటే చిలమకూరు చిలమకూరు కడప దగ్గర ఉండడం అయితే గమనించవచ్చు. తర్వాత టెక్స్మోక్ సిమెంట్ లిమిటెడ్ ఎర్రగుంట్ల కడప దగ్గర. తర్వాత పంజం సిమెంట్స్, ఈ పంజం సిమెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు. తర్వాత ఆంధ్ర సిమెంట్స్ ఎక్కడంటే విజయవాడలో. అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ తాడేపల్లి కృష్ణా జిల్లాలో. అలానే కేసీపీ సిమెంట్స్ మాచర్ల గుంటూరులో. తర్వాత సువర్ణ సిమెంట్ కర్నూలులో. రామ్కో సిమెంట్ విజయవాడ కృష్ణాలో. ఇది రీసెంట్గా రామ్కో సిమెంట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం అనేది ఒక న్యూ యూనిట్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే గమనించవచ్చు. ఇది కరెంట్ అఫైర్స్లో వస్తుందండి, అందుకోసం చూసుకోండి. అలానే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎర్రగుంట్ల కడప దగ్గర అయితే చేయడం అయితే జరిగిందనమాట. సిమెంట్ కార్పొరేషన్ ఎర్రగుంట్ల అసోసియేటెడ్ అని చెప్పి కేసీపీ లిమిటెడ్ మాచర్ల. కేసీపీ సిమెంట్స్ అనేసరికి మాచర్లకి. సో ఇవన్నీ కూడాను మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిమెంట్ ఇండస్ట్రీస్లో భాగంగా ముఖ్యమైన ఇండస్ట్రీస్ అండి. అందులో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే మనం తర్వాత చూసుకున్నట్లయితే ఎరువుల పరిశ్రమ అండి. ఎరువుల పరిశ్రమ, ఫెర్టిలైజర్స్. ఎరువుల పరిశ్రమను మనం చూసినట్లయితే ఈ ఎప్పుడైతే మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో గ్రీన్ రెవల్యూషన్ రావడానికి భాగంలో అంటే గ్రీన్ రెవల్యూషన్ రావడంలో ఫెర్టిలైజర్స్ కూడా చాలా కీ రోల్ అయితే ప్లే చేసిందండి. ఎందుకంటే ఈ హర్యానా, ఉత్తరప్రదేశ్ మనం గ్రీన్ రెవల్యూషన్ చేసినప్పుడు ఈ ఎరువులు వాడిన బట్టే దాని యొక్క దిగుబడిని కూడా ఎక్కువ రావడం గమనించవచ్చు అనమాట. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఎరువుల పరిశ్రమ కూడాను మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో చాలా వరకు కూడా ఇంపార్టెంట్ రోల్ అనేది, ఎందుకంటే ఫుడ్ ప్రొడక్షన్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా యూరియా, తర్వాత కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ అండ్ డైఅమోనియం ఫాస్ఫేట్ ఇవన్నీ కూడా ఎక్కువగా వాడడం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఫ్యాక్టరీస్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది చూసుకున్నట్లయితే కోరమండల్ ఎరువుల కర్మాగారం అనమాట. కోరమండల్ ఇది ఎక్కడ ఉందంటే విశాఖపట్నంలో ఉందండి. ఎక్కడ ఉందంటే విశాఖపట్నం. అలానే ఆంధ్ర ఫెర్టిలైజర్స్ ఇది ఎక్కడ ఉందంటే తాడేపల్లి దగ్గర అండి. గుంటూరు జిల్లా తాడేపల్లి, గుంటూరు. తర్వాత చూసినట్లయితే ఆంధ్ర ఫెర్టిలైజర్స్ కొవ్వూరు దగ్గర. అలానే గోదావరి ఫెర్టిలైజర్స్ ఇది ఎక్కడ ఉందంటే రాజమండ్రి అండి. అలానే నాగార్జున ఫెర్టిలైజర్స్ ఇది ఎక్కడ ఉందంటే కాకినాడలో అండి, కాకినాడ. తర్వాత కృష్ణా ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఇది కూడాను కృష్ణా ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఇది ఎక్కడ ఉందంటే నిడదవోలులో ఉండడం అయితే గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఎరువుల పరిశ్రమలో కొన్ని ఇంపార్టెంట్ పరిశ్రమలు అండి. సో దీంతో పాటుగా మరికొన్ని పరిశ్రమలు అయితే ఉండడం అయితే గమనించవచ్చు. అవన్నీ కూడాను అంటే మినరల్ బేస్డ్ కోసం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి కెమికల్ పరిశ్రమలు ఉన్నాయండి. కొన్ని కెమికల్ పరిశ్రమలు ఉంటాయి. అవన్నీ కూడా మనకి సో గమనించినట్లయితే ఇక్కడ ఎక్కువగా
రసాయక పరిశ్రమలు అండి. రసాయన పరిశ్రమలు, కెమికల్ ఇండస్ట్రీస్ అంటాం కదా. ఈ రసాయన పరిశ్రమలు కూడాను మనకి ఎక్కువగా భారతదేశంలో చూసుకున్నా సరే, ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా సరే, ఎక్కువగా కాగితం కానీ, గాజు కానీ, రబ్బర్ కానీ, ఇవన్నీ కూడాను ఈ ఈ రసాయన పరిశ్రమలోకి రావడం అయితే ఎక్కువగా, అంటే ఈ కెమికల్స్ ఎక్కువ వాడడం జరుగుతుంది కదండి, ఇవన్నీ గాజుల్లోనే అవన్నిట్లో. సో ఆ కెమికల్స్ ఎక్కడ తయారవుతాయంటే ఈ రసాయన పరిశ్రమలోనే, ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లోనే ఎక్కువగా స్టార్ట్ అవ్వడం అయితే గమనించవచ్చు. అలానే ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే విశాఖపట్నం, ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే వైజాగ్. అలానే మనకు తెలుసు కదా వైజాగ్లో ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీస్ ఎక్కువ రీసెంట్గా చాలా బరస్ట్ అవ్వడం గమనించారు కాబట్టి. అలానే వెస్ట్ గోదావరి, అలానే గుంటూరు ఎక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. తర్వాత ఎలక్ట్రానిక్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువగా ఉండడం అయితే గమనించవచ్చు. బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం ఉన్నాయి కదండి. ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా వైజాగ్, అలానే అనంతపురం. వైజాగ్ అండ్ అనంతపురంలో ఎక్కువగా మనమైతే ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. ఇదండి మినరల్ బేసెస్ సంబంధించినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇదంతా అనమాట. దీంతో పోల్చుకున్నట్లయితే మనం ఇంతవరకు ఇండస్ట్రీస్ కోసం కంప్లీట్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం సెజ్ కోసం, వాటి యొక్క ఇంపార్టెన్స్ కోసం డిస్కస్ చేయబోతున్నాం అండి. దీంతో చూసుకున్నట్లయితే మనకి క్లస్టర్స్ అనేది ఒకటి ఉంటుందండి. క్లస్టర్స్. సో ఈ క్లస్టర్స్కి వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయంటే 4 క్లస్టర్స్ ఉండడం అయితే గమనించవచ్చు. అందులో విశాఖపట్నం, అలానే కాకినాడ, అలానే శ్రీకాళహస్తి, ఏర్పాడు అండ్ గో అంటే గున్నవరం, అంటే కంకిపాడు, గున్నవరం అండ్ కంకిపాడు. సో ఈ 4 క్లస్టర్స్ కోసం చూసుకోండి. సో విశాఖపట్నం ఫస్ట్ పేరు చూసుకుంటే పైడి భీమవరం, అచ్యుతాపురం, భీమునిపట్నం, నక్కపల్లి, ఈ 4 కూడాను మనకి ఈ శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ హెడ్ క్వార్టర్స్గా అయితే రావడం అయితే గమనించవచ్చు. తర్వాత కాకినాడ చూసుకున్నట్లయితే కాకినాడ ఈస్ట్ గోదావరి దగ్గర ఉన్న క్లస్టర్ అనమాట. శ్రీకాళహస్తి ఏర్పాడు, శ్రీ సిటీ, ఓకే, ఇవన్నీ కూడాను మనకి చిత్తూరులో రావడం అయితే గమనించవచ్చు. తర్వాత గున్నవరం కంకిపాడు కృష్ణా అయితే రావడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇవన్నీ కూడాను క్లస్టర్స్గా మనం చెప్పుకోవడానికి ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనకి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది సెజ్ అంటే ఏంటి? స్పెషల్ ఎకనామిక్ జోన్. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది మనకి ఈ పాలసీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2000 అండి. 2000 సంవత్సరంలో ఈ పాలసీ సెస్ పాలసీని అయితే భారతదేశ ప్రభుత్వం అయితే తీసుకుని రావడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన వరకు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్, ఎగుమతులు దిగుమతులు, వాటి పాలసీకి అనుబంధంగా సెస్ పాలసీని తీసుకుని రావడం అయితే మనం గమనించవచ్చు. సో దీని యొక్క మెయిన్ ఏంటంటే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడం. అలానే ఎక్కడైతే సెజ్ని ఎస్టాబ్లిష్ చేశారో అక్కడ ఎలా అవుతుందంటే ఎగుమతులు వస్తువుల్ని ఎక్స్పోర్ట్ సర్వీసెస్ని కాస్త ఎంకరేజ్ చేయడం, అలానే కొంత డిస్కౌంట్స్ ఇవ్వడం, సెజ్కి సంబంధించినంత కొంత డిస్కౌంట్స్ ఇవ్వడం, అలానే ఎంప్లాయ్మెంట్ పెంచడం, ఇవన్నీ కూడాను సెజ్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. అంటే ఈ ఒకవేళ సెజ్లో కంపెనీస్ కానీ ఉన్నాయి అనుకుందాం. సెజ్లో కంపెనీస్ కానీ ఉంటే వాళ్ళకి డిస్కౌంట్స్, అలానే సబ్సిడీ, అలానే మనకి కొంత సబ్సిడీ అంటే రాయితీలు ఇవ్వడం, అలానే ఎంప్లాయ్మెంట్ కల్పించడం, అలానే ఎక్స్పోర్ట్ ఎంకరేజ్ చేయడం, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి సహాయం అందించడం, ఇవన్నీ కూడాను స్పెషల్ ఎకనామిక్ జోన్కి యొక్క దాని యొక్క మెయిన్ థీమ్ అని చెప్పుకోవచ్చండి. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం సెజ్లు ఎన్ని ఉన్నాయంటే, ఏపీలో మొత్తం సెజ్లు ఎన్ని ఉన్నాయంటే 2017కి ఆంధ్రప్రదేశ్లో సెజ్లు ఎన్ని ఉన్నాయంటే 23 ఉన్నాయండి. 23 సెజ్లు అయితే ఉండడం అయితే గమనించవచ్చు అనమాట. ఈ 23 కూడాను నోటిఫైడ్ సెజ్ అంటారు ఈ 2016 ప్రకారం. అదే 2023కి మన దగ్గర ఉన్న టోటల్ నోటిఫైడ్ సెజ్ ఏంటంటే 32 అండి. 32 అంటే టోటల్గా అయితే 47 ఉండాలి. బట్ అందులో ఇన్ ప్రిన్సిపల్, ఫార్మల్, నోటిఫైడ్ ఇవన్నీ కలిపి 47 అవుతాయి. బట్ నోటిఫైడ్ సెజెస్ అని మాత్రం 32 అనమాట. ఇవన్నీ కూడా నోటిఫైడ్ సెజ్.
సో ఇంక్లూడింగ్ ఫార్ములా అన్నీ కలిపితే మాత్రం 47 అనమాట. సో ఇండియాలోనే హైయెస్ట్ సెజ్ ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడు అండి. తమిళనాడులో హైయెస్ట్గా ఉండడం అయితే గమనించవచ్చు. సో దీనికి సెజ్కి సంబంధించినంత వరకు ఇవన్నీ కూడాను. అదే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సెజ్లు ఎక్కడ ఉన్నాయంటే మనకి వైజాగ్లో ఉండడం అయితే గమనించవచ్చు. వైజాగ్లో అయితే ఎక్కువగా సెజ్లు అయితే ఉండడం అయితే తెలుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో సెజ్ అయితే 32 నోటిఫైడ్. సో టోటల్ ఫార్ములా అన్నీ కలిపితే 47, బట్ 2016కి 23. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం నేర్చుకోబోతున్నాం. ఇండస్ట్రియల్ కారిడార్స్. సో వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ మనం ఎన్ని ఉన్నాయి మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గుండా కొన్ని ఇండస్ట్రియల్ కారిడార్ పోతున్నాయండి. అందులో ఇంపార్టెంట్ వచ్చేసరికి సిబిఐసి. సిబిఐసి సిబిఐసి అంటే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఇండస్ట్రియల్ కారిడార్. సో ఈ చెన్నై బెంగళూరు మీకు గమనించండి, ఇక్కడ మ్యాప్ అండి. ఇక్కడ బెంగళూరు అనే సిటీ ఉంది, మీకు తెలిసిన విషయమే. చెన్నై ఒకటి ఉంది. ఈ చెన్నైకి బెంగళూరుని లింక్ చేస్తూ ఒక లైన్ గుండా దగ్గరలో ఉన్న కొన్ని ఏరియాస్ గుండా, అంటే కొన్ని ఏరియాస్ని ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకుని, సో అక్కడ కొంత ప్లాన్తో కొంత స్ట్రాటజీ తోటి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడమే వీటి యొక్క మెయిన్ మోటో అనమాట. అంటే ఈ ఏరియాలో ఉన్న కొంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన వైజాగ్ వచ్చింది అనుకుందాం. వైజాగ్, శ్రీకాకుళం, పైడి భీమవరం, ఆ ఏరియాలో మనకి ఫార్మా కంపెనీ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఏరియాకి వచ్చేసరికి ఫార్మా జోన్గా మనం ప్రకటించవచ్చు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హిందూపూర్, అలానే కృష్ణపట్నం నోడ్, ఇక్కడ కొన్ని అక్కడ అవైలబిలిటీ మినరల్స్ వల్ల కొన్ని ఇండస్ట్రీస్ అనేది డెవలప్ అవుతాయి. సో ఆ ఇండస్ట్రీస్ని మనం ఇంకాస్త డెవలప్ చేసి నేషనల్ లెవెల్లో కాస్త కాంపిటెన్స్ పెంచడమే ఈ యొక్క కారిడార్ యొక్క మెయిన్ అనమాట. సో ఈ సిబిఐసి అనేది ఎవరు డెవలప్ చేశారంటే మనకి డిఐపిపి. డిఐపిపి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనమాట. ప్లస్ ఇంకోటి వచ్చేసరికి జేఐసిఏ, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ. సో ఈ రెండుని కలిపి అంటే డిఐపిపి ప్లస్ జేఐసి ఈ రెండు కలిపి ఈ సిబిఐసి ప్లాన్ అయితే డెవలప్ చేయడం అయితే గమనించవచ్చు. మెయిన్లీ ఇది ఎక్కువగా మనకి ఈ వ్యవసాయ సంబంధిత ఆహార పదార్థాల ప్రాసెసింగ్ కానీ, లోహ, అలానే మినరల్స్ కానీ, మెటల్స్ సంబంధించినది, అలా బయోటెక్, అలానే సర్వీసెస్కి, అలానే ఆటోమొబైల్స్కి, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఎక్కువగా యూజ్ అవ్వడం అయితే గమనించవచ్చు. సో అలానే మనకి నెక్స్ట్ వచ్చే ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటంటే విసిఐసి అండి. వెరీ ఇంపార్టెంట్. విసిఐసి చూడండి, విసిఐసి అనేసరికి ఇది వైజాగ్ అండ్ చెన్నై. సో వైజాగ్, ఇది వైజాగ్, చెన్నై. ఐ ఇండస్ట్రియల్ కారిడార్, ఐసి అంటే ఇండస్ట్రియల్ కారిడార్, మనకు తెలిసిన విషయం. సో చెన్నై టు వైజాగ్ మధ్యన ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్నీ కలుపుకుంటూ పోతూ ఒక కారిడార్ అంటే నిర్మించడం జరిగిందనమాట. అలానే దేశంలోనే మొదటి కోస్టల్ కారిడార్ ఇది. దేశంలోనే మొదటి కోస్టల్ కారిడార్. ఇది ఎక్కడుందంటే శ్రీకాకుళం పైడి భీమవరం దగ్గర నుండి అలానే చెన్నై వరకు మనకి నియర్లీ 1,10,000 చదరపు కిలోమీటర్లు మనకి ఈ విస్తీర్ణం అయితే ఉండడం జరిగిందనమాట. అలానే దగ్గర 110 లక్షల మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ను కూడా అందించడం అయితే చేయొచ్చు. అలానే దేశ జీడిపిలో దీని యొక్క వాటా 5%. దేశ జీడిపిలో దీని వాటా 5% అండి. కెమికల్, పెట్రోలియం, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ, ఫార్మాన్యూటికల్స్, ఆటోమొబైల్స్ ఇవన్నీ కూడా ఇందులో రావడం అయితే గమనించవచ్చు. అండ్ విఐసి డెవలప్ చేసిన వారు ఎవరు అంటే డిఐపిపి ప్లస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. ఈ రెండు కలిపి విసిఐసి. మనకి ఆల్రెడీ తెలుసు, మనకి ఈ చెన్నై బెంగళూరు సిబిఐసి అయితే మాత్రం ఎవరండి, జపాన్ ప్లస్ డిఐపిపి మనకు తెలుసు. బట్ విసిఐసి ఎవరంటే డిఐపిపి ప్లస్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనమాట.
ఈ ప్లాన్ అయితే తయారు చేయడం అయితే గమనించవచ్చు. ఇది ఇంపార్టెంట్. ఎవరు ఈ ప్లాన్‌ని అమలు చేశారనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. అలానే దీనిలో భాగంగానే మనకి క్లస్టర్స్ ఉన్నాయి కదా! మనం ఆల్రెడీ చెప్పుకున్న క్లస్టర్స్. ఆ క్లస్టర్స్ అన్నీ కూడాను వీఐసీఎల్ భాగం. ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయండి? 4 క్లస్టర్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. క్లస్టర్స్ కోసం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి 4 క్లస్టర్స్ అన్నీ కూడా వీసీఐసీలో భాగంగానే ఉండడం అయితే మనం గమనించుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా. తర్వాత మనకి ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ కేబీఐసీ అండి. కేబీఐసీ. కేబీఐసీ అంటే ఇంకేం కాదు కర్నూల్, బెంగుళూరు. కర్నూల్ అండ్ బెంగుళూరు. అలానే దీన్ని హెచ్బిఐసి అని కూడా అంటారు. హైదరాబాద్, బెంగుళూరు అండి యాక్చువల్‌గా. బట్ కర్నూలు గుండా పోతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే కర్నూలు, బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడాను ఈ ఓర్వకల్లు నుండి అయితే పోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అయితే కాదు. బట్ ట్రై టు నో మనం నేర్చుకోవడం తప్పులేదు. సో, మనం చూసుకున్నట్టు క్లస్టర్స్ అన్నీ కూడా చూడండి. శ్రీకాళహస్తి క్లస్టర్, గున్నవరం కంకిపాడు క్లస్టర్, కాకినాడ క్లస్టర్, విశాఖపట్నం క్లస్టర్. ఈ 4 క్లస్టర్స్ కూడాను వీసీఐసీలో భాగంగానే ఉండడం అయితే గమనించుకోవచ్చు అనమాట. ఓకే. సో, ఇవండి మనకి ఇది ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి డెఫినిషన్ అలానే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట. మనం ఈ క్లాస్ 1 అండ్ క్లాస్ 2లో ఈ క్లాస్ 1 ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ క్లాస్ 2 ఆఫ్ ఇండస్ట్రీస్లో మనం కంప్లీట్గా ఈ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కోసం కూడా నేర్చుకున్నాం. అలానే మినరల్ బేస్డ్ కోసం నేర్చుకున్నాం. అలానే హెవీ ఇండస్ట్రీస్ కోసం నేర్చుకున్నాం. అలానే మనకి క్లస్టర్స్ కోసం నేర్చుకున్నాం. అలానే ఇండస్ట్రియల్ కారిడార్స్ కోసం నేర్చుకున్నాం. అలానే మనకి డిఫరెంట్ ఇండస్ట్రీస్ కోసం నేర్చుకున్నాం. ఇంకోటి విషయం ఏంటంటే వాళ్ళ యొక్క మెయిన్ మోటోస్ కోసం నేర్చుకున్నాం కదండి. అంటే ఎలా క్లస్టర్స్ యొక్క మెయిన్ మోటోస్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఎవరెవరు ప్లాన్ చేశారు ఇవన్నీ కూడాను నేర్చుకున్నామండి. సో ఇవన్నీ కూడాను గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్రై టు రీకాల్ ఎవ్రీథింగ్. అలానే నోట్స్ మెయింటైన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విటమిన్ ఐఏఎస్ అండి. ఎందుకంటే నియర్లీ 80% పీపుల్ అండి మన ఛానల్ మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే లైక్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అదర్ స్టేట్ ఎగ్జామినేషన్స్ అంటే ఈ ఏపీలో అదర్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోస్ అయితే సెండ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.